ఓకే ना మీరు కొంచెం వెనక జరగండి కొంచెం జరగండి ఓకే డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ అలానే కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆర్టీసీ అందరితో కూడా చర్చించడం జరిగింది. సో ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద ఇంటింటి అవగాహన చేపడుతూ ఎక్కడో కూడా రోడ్డు మీద కానీ ఇతర ప్రాంతాల్లో చెత్త కనిపించకుండా ఉండే విధంగా పరిసరాల పరిశుభ్రత ఏర్పాటు చేసుకోవాలన్నది చెప్పడం జరిగింది. ఈ డివిజన్లో ఆర్పీలు కమ్యూనిటీ ఆర్గనైజర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ఏవైతే గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ అంటే రోడ్డు మీద చెత్త కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా కష్టపడి పక్కనున్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఆ చెత్త కుప్పలు అన్నవి తీసేయడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా బాగా పనిచేసి పరిసరాల పరిశుభ్రత వచ్చే విధంగా చేయాలని కూడా నేను కోరుతున్నాను. ఈ సీజనల్ డిసీజెస్ వ్యాపించే టైం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ వారి ఇంటి లోపల పరిశుభ్రత ఎంత ఇంపార్టెంటో ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ఇంపార్టెంట్. సో చెత్త అన్నది కేవలం మున్సిపల్ ఆటోకి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, బయట ఎక్కడ కూడా పడేయకూడదు. అండ్ చుట్టుపక్కల నీట్నెస్ మెయింటైన్ చేస్తే దోమల స్ప్రెడ్ అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత మెయింటైన్ చేయమని ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.